కేంద్రంలో చక్రం తిప్పడంతో పాటు రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా తెలుగుదేశం మహానాడు కార్యకర్తల్లో స్ఫూర్తి నింపింది. గండిపేట తెలుగు విజయం వేదికగా జరిగిన ఈ 2 రోజుల వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచి 10,000 మంది మాత్రమే హాజరవుతారని పార్టీ వర్గాలు భావించగా ఆ సంఖ్య 22,000 దాటడం తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మహానాడు 2వ రోజు పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. వరుసగా 9వ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన చంద్రబాబు కార్యకర్తలకు దన్నుగా ఉంటూ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తారని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును రాబట్టి పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జరిగిన అవినీతి పైన అవసరమైతే ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి అవినీతి పరులు దోచుకున్న డబ్బులు తిరిగి రాబట్టి ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం. వదిలిపెట్టే సమస్య లేదు. 2 రోజుల మహానాడులో వివిధ అంశాలపై 22 గంటల పాటు చర్చించి మొత్తం 15 తీర్మానాలను ఆమోదించారు. మొత్తం 52 మంది ఈ వేడుకలో మాట్లాడారు. పార్టీకి 4,05,00,000 రూపాయలను తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు విరాళంగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సమస్య, పెరిగిన నిత్యావసర ధరలు, అమ్మహస్తం పేరిట ఇస్తున్న నాసిరకం సరుకులు, ఇలా ప్రతి పథకం అవినీతిమయమై ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేపు అన్నది లేనట్లుగా ఇష్టానుసారం దోచుకున్న వైఎస్ కుటుంబం తెదేపాని తనని విమర్శించడం ఎంతవరకు సబబని చంద్రబాబు నిలదీశారు. వైకాపా నేతలు న్యాయ వ్యవస్థను ఏ మేర కించపరుస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తుంటే ప్రతిదీ తన కుట్రగా వైకాపా విమర్శిస్తుండటాన్ని ఆయన తూర్పారబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు విజయలక్ష్మి గారు గాని, ఇంకా జగన్మోహన్ రెడ్డి సతీమణి గాని, సోదరి గాని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు మన మీద విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఒకే మాట, 2004 కంటే మీ ఆస్తులు ఎంత? ఈ రోజు మీ ఆస్తులు ఎన్ని? ఆ రోజు ఎన్నిండ్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్నిండ్లు వచ్చాయి? ఆ రోజు పేపర్ లేదు, ఈరోజు పేపర్ వచ్చింది. ఇవన్నీ ఏ విధంగా వచ్చాయో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. మీకు బాధ్యత ఉందని చెప్తే నాకు తప్పవుతుందా, ఇది కుట్ర అవుతుందా, ఏదవుతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళు హైదరాబాద్లో ఇల్లు కానీ, బెంగళూరులో ఇల్లు కానీ వీళ్ళు ఇష్ట ప్రకారం కట్టుకొని అది తప్పు అని మనం అంటే తిరిగి మన మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. తెలంగాణపై ఎన్నిసార్లు స్పష్టత ఇచ్చినా తెరాస ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందంటే తెలంగాణ ప్రాంతంలో తామెంత బలంగా ఉన్నామో స్పష్టమవుతోందని చంద్రబాబు అన్నారు. సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేసే తెరాసకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీపై తొలి సంతకంతో పాటు పాదయాత్రలో భాగంగా తాను ఇచ్చిన ప్రతి హామీ, ప్రకటించిన డిక్లరేషన్లను అధికారంలోకి రాగానే నెరవేర్చి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు తీసుకున్న అన్ని అప్పులు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మొదటి సంతకం రైతు రుణమాఫీ పైన పెడతాం. అదే మాదిరిగా వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇస్తాం. అంతేకాకుండా వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీని అనుసంధానం చేస్తాం, న్యాయం చేపిస్తాం. వ్యవసాయ లాభసాటిగా తయారయ్యే వరకు, ఇప్పుడిచ్చిన స్వామినాథన్ కమిషన్ ని అమలు చేసే వరకు, మళ్ళీ వ్యవసాయ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచే వరకు వారికి అండగా ఉంటాం. వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా పెడతాం. వరంగల్ జిల్లా రైలు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన వినోద్ కుమార్ ను చంద్రబాబు ఆదుకున్నారు. కృత్రిమ కాళ్లు అమర్చాలంటే 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందనే విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు. విరాళాలు సేకరించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు వినోద్ కుమార్ కృత్రిమ కాళ్ల కోసం అందించారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో వచ్చిన సానుకూల సంకేతాలు, మహానాడు ఘన విజయంతో ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం తమదే అన్న ధీమా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.